కాలికి కుక్కని చూసినా భయం, నక్కని చూసినా భయం, పుల్ని చూసినా భయం, పిల్లిని చూసినా భయం, చివరికి పిల్లి తినే ఎలుకని చూసినా భయం. అలాంటి ఓ భయస్తుడు సడన్ గా మర్డర్ చూశారంట. దాని తర్వాత ఏమైందో మీరే చూడండి. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with awesome అప్పి. హలో సీఏ గారు, బొంగుసిని ఇంటి వెనకాల మర్డర్ జరిగింది కదండి. ఆడి ఇంటికి వెళ్ళి చెప్పొచ్చాను, సీఏ గారు రమ్మన్నారండి. ఆడు వచ్చేస్తానండి, మీరు త్వరగా వచ్చేయండి. మరి ఈడేనా బొంగుసీను? ఇంత ధైర్యం ఉంటే నన్ను నీ స్టేషన్ పిలిపిస్తావా? మీ సీఐ చెప్పిందని నన్ను ఈ స్టేషన్ పిలిపిస్తావా? నీకేమన్నా అవసరం ఉంటే నా ఇంటికి రావాలా, అర్థమైందా? సార్ 5 నిమిషాలు ఉన్నాను సార్, సీఏ గారు వచ్చేస్తారు. సీఐ వచ్చే వరకు నేను ఉండాలా? ఎవడనుకున్నావు బొంగుసీను గాడాడు? అన్నా, సీఐకి మనం వచ్చినామని తెలియాలంటే మన స్టైల్ ఒక ఆటోగ్రాఫ్ పెట్టుర్రా, సరేనా? సూపర్ రా బొంగుసీను. నీకు ఎన్నిసార్లు చెప్పాను రా, రైల్వే స్టేషన్ లో తప్పిపోయిన పిల్లల్ని తీసుకెళ్లి చైల్డ్ కేర్ సెంటర్ లో పెట్టరా అంటే స్టేషన్ తీసుకొస్తావు. వాళ్ళు రైల్వే స్టేషన్ లో తప్పిపోయిన పిల్లలు కాదండి, బొంగుసీని గడు అంటే ఆయనే. వీళ్ళిద్దరు లెఫ్ట్ రైట్లు. సరేంట్రా, మీ ఇంటి వెనకాల షెడ్ లో మర్డర్ జరిగింది, ఏం చేస్తున్నారు? సినిమా చూస్తున్నాం. ఏ సినిమా? బాహుబలి. బాహుబలి. అరే బాబు సార్, ఒకసారి ఆ థియేటర్ ఫోన్ చేయి. 29వ తారీఖు సాయంత్రం ఎక్కడ ఉన్నారు కనుక్కో. థియేటర్ లో ఉన్నారా? ఏమంటే 29వ తారీఖు సాయంత్రం ఈ బుడ్డోళ్ళు ఎక్కడ ఉన్నారండి? బుడ్డోళ్ళు ఎవర్రా? బొంగుసీను వాడు. సిగ్గులేదురా మీకు? వెళ్తే ఏ బాల్కనీ టికెట్కి వెళ్ళాలి, 150 రూపాయల టికెట్కి వెళ్ళాలి, 10 రూపాయల టికెట్ లో కూర్చున్నారంటరా? డబ్బులు లేక కాదు, బాల్కనీ టికెట్ లో కూర్చుంటే మాకు తలకాయలు అవపడతాయి, సినిమా అవపడదు. అంటే మర్డర్ కి మీకు ఏ సంబంధం లేదంట? సంబంధం లేదు. రే బాబీ సార్, వీళ్ళు తీసుకెళ్ళి లోపలేసే. సంబంధం లేదు, ఎందుకు వేస్తావు? షెడ్ ఎవడింటి వెనకాల ఉంది? నా ఇంటి వరకు ఉంది. మరి నీ ఇంటి వెనకాల ఉన్నప్పుడు నిన్నే అయిపోతే పక్కింటి నేస్తావా? తప్పు చేస్తున్నావు. వద్దురా వద్దురా, చీకరా తీకరా. గాలి కొట్టుకోవచ్చుడు కాదు, దమ్ముంటే ఇక్కడ ఉండాలా? అరే బాబీ, ఆ మర్డర్ జరిగిన దగ్గర చూసిన వాడు ఎవడో ప్రత్యక్ష సాక్షి ఉన్నాడా? ఆ మర్డర్ జరుగుతున్న ప్లేస్ లో ఎవడో అనుమానాస్పదం తిరుగుతున్నాడని మన డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకున్నారు సార్. పిలిపించరా చూస్తా. వాడు మామూలుడు కదాడు, వాడు పుల్లి లాంటోడు. అది దగ్గర పులి అదే పంపొస్తుందంటరా? ముఖం కడుక్కోదు పులి. వీడి సాక్ష హంతకుడా? సాక్షి నా పేరు పులి, సాక్షి కాదు. సాక్షే కదా, మరి వాడికి బేడి లేనివేంట్రా? అసలు చెప్పట్లేదాడు. చూడు, వెరీ సింపుల్. చనిపోయినోడు మామూలు వ్యక్తి కాదు, చాలా పెద్ద వ్యక్తి. లేదు, పొట్టికున్నాడు. వాడిది చాలా పెద్ద హ్యాండ్. లేదు, పొట్టి హ్యాండ్. 4 రోజులైంది మర్డర్ జరిగి. డిపార్ట్మెంట్ నుంచి ఫుల్ ప్రెషర్ ఉంది నా పైన. లేదు ప్రెషర్ ఉందిరా? లేదు, ప్రెషర్ నేను కిచెన్ లో చూసిన. ఏం చూసావు? ఏంట్రది? ప్రెషర్ కుక్కర్ 3 సార్లు అంటది. మర్డర్ ను చూసి మనం మర్డర్ చూసేటప్పుడు అక్కడ అనుమానాస్పదంగా ఎవరైనా తిరిగారు? ఎవరు? 2 బార్లు. నువ్వు మర్డర్ దగ్గరికి వెళ్ళావు, అక్కడ నీకు వెళ్ళేటప్పుడు ఒక సౌండ్ ఏదైనా వినిపించిందా? వినిపించింది. ఏంటిది? ఏంటిది అది? పేడేసినాయి 2 బార్లు. అక్కడ 2 వ్యక్తులు ఉన్నారు. లేదు, 3 ఉన్నారు. ఎవరు? నేను. నీ గురించి అడగట్లేదు, మర్డర్ జరిగిన దాని గురించి అడుగుతున్నా, దానికే చెప్పు. 2 వ్యక్తులు ఉన్నారు. లేదు, నువ్వు వద్దు. రే నువ్వు వద్దాను పోతా. నువ్వు లేవంటే లేవు అనుకో అనుకుంటా. వీడిని చంపాడు. లేదు, వీడే వీడిని చంపాడు. వీడెవడు? ఎవడు? నేను అడుగుతుంది నిన్నంటే నన్ను అడుగుతారు ఎవడని. చంపేస్తాను చెప్తున్నాను. ఆల్రెడీ చచ్చిపోయింది. చాలా కూల్ గా మాట్లాడుకుందా? 2 థమ్స్అప్లు తిప్పి దేనికి? కూల్ గా మాట్లాడు.
నీ ఎదుగుంటా మర్డర్ జరిగింది కదా, ఒకరినొకరు పొడిచాడా? పొడిచినప్పుడు వాడు ఏమన్నాడు అన్నాడు కదా, అన్నప్పుడు వీడి ముఖం చూసావు కదా, ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడు చూస్తే గుర్తుపట్టగలవు కదా, ఫోటో తీస్తావు కదా. అర్జెంట్ గా పెయింటర్ పిలిపించు. వాడు దొరకకపోతే వాడి ఫేస్ అంతా గుర్తుందిగా. ఈయన కవలికలు చెప్తాడు, సేమ్ వాడి ఫోటో ఏంటి చెప్పు. కళ్ళు ఎలా ఉంటాయి? నేను నీ కళ్ళు చూపించమనట్లేదు, వాడి కళ్ళు ఉంటాయి. మిడిగుడ్లు పెద్ద గుడ్లు. మిడిగుడ్లు పెద్ద గుడ్లు కాదు, కనుగుడ్లు. అదే చెప్పు. అది వచ్చిందా? అంతేగా, అంతే వచ్చింది. చూడరా బాబీ. అరే బాబీ సార్, దొరుకుతాడా? దొరికేస్తాడు సార్. చూపించవు సార్ వాడి ఫోటో. నేను సల్మాన్ ఖాన్ ఫోటో తీయమని ఆ రోజు మర్డర్ చేసినప్పుడు ఒకరిని చూసావుగా. సినిమా చూసిన అందుకని అంత కొన్ని చూసావు కదా, వాడు కళ్ళు ముక్కు ముఖం అన్ని చూసావు కదా, ఎలా ఉంటాయి కళ్ళు ముక్కు ముఖం? నేను ఇలా ఉంటాయి కాదు, ఒక్కొక్కరికి చేంజ్ ఉంటది. నీ కళ్ళు ఎలా ఉన్నాయి? హంతకుణ్ణి మర్డర్ చేసినప్పుడు చూసావు కదా, అంతకు ముందు ఎప్పుడైనా చూసావా? చూసా. బాబే దొరికాడు. రా. ఎప్పుడు చూసావు మర్డర్ కు ముందు? మర్డర్ చేసి 1 నిమిషం ముందు చూసా. అంటే వాడు ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదా? వాడి ఫోటోకి వెళ్ళు, వాడు ఫోటో రాకపోతే నీ ఫోటోకి దండేస్తా. ఆ చెవుకి రింగ్ ఎక్కట్రా? మా అమ్మమ్మ చేయించి మొక్కు. నేను ఒక సైక్రాటిక్ లో తీసుకెళ్తా, నా కళ్ళలోకి చూడు. ఆ రోజు నువ్వు కూకట్పల్లి వెళ్ళావా? కళ్ళు పక్క దగ్గరికి వెళ్ళావు, అక్కడ ఒక షెడ్ ఉంది, అక్కడ ఒక వ్యక్తిని చూసావు. కళ్ళు ఎలా ఉంటాయి? కళ్ళు చెప్పు అక్కడ, చెప్పు చెవులో చెప్పు అక్కడ. అలా ఇల్లు ట్రాన్స్ఫర్కి వెళ్ళావు చూడు, చెప్పు. గీసావా? అయిపోయిందా? ఏదో ఫోటోది సార్. మీరే రండి, ఈ దారుణం నేను చూడలేను. ఆల్రెడీ అంత బుద్ధిగుంటాడు కదా సార్, చాలా మందిని పొడిచిండు సార్ వెనక నుండి. పొడిచిండు పాపం, తట్టుకుంటలేడు ఇప్పటికి కూడా. ఒక పని చేద్దాం, నేను చేస్తాను. ఎలా పొడిచా అది కాదో చెప్పు. ఒక కత్తిసిరా ఇది ఉంది కదా, ఇలా పొడిచాడు. చూడు ఇలా పొడిచాడు, ఇలా పొడిచాడు. ఎలా పొడిచాడు తెలుసు కదా నీకు? ఎలా పొడిచాడు పొడిచాడు తెలుసుగా. రా చెప్పు. అట్టనే పొడిచింది. మా కానిస్టేబుల్ పొడిచావారా? నేనెందుకు పొడిచినా? నువ్వు చేతుల పట్టుకొని నువ్వు Stop it! What is going on in this station? Oh shit! Bobby! నిన్నెవరు పొడిచారు? లే చెప్పు, come on tell me. నిన్నెవరు పొడిచారు? సిఐ గారండి. Mr. Buster, you're suspended. Sir. Take him to custody. Sir. Don't talk. Constable, you come follow me. నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురమా.